ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మండలి మంటలే ప్రధానమైన అంశంగా మారుతున్నాయి. ఇది ఒక విధంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పాఠం కూడా. ఎందుకంటే సభకు వచ్చి సమస్యలు లేవనెత్తితే వాటి మీద నిలదీస్తే ఉండేటటువంటి ప్రభావం కానీ వేరుగా ఉంటుంది. అలా కాకుండా అసలు సభను బహిష్కరించి సభ నుంచి దూరంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనేది నిస్సారంగా ప్రతిపక్ష రహితమైనటువంటి ఏకపక్ష వ్యవహారంగా మారుతుంది. అదే మీరు శాసన మండలి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా బొత్స సత్యనారాయణ ఉండటం కానీ శాసన మండలిలో ఇటువైపున వరుసగా అనేక మంది లోకేష్ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయటం, దాంతో మండలి హోరాహోరీగా జరుగుతుంది. ఈరోజు రెండు ముఖ్యమైన అంశాలు శాసన మండలిలో వచ్చాయి. అందులో అతి ముఖ్యమైనది ఇసుక దందా. వైసీపీ హయాంలో ఇసుక మాఫియా చాలా